ఆల్రెడీ 11:35 అవుతుంది. పిల్లలకు లంచ్ టైం దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంకా స్టేజ్ మీద ఉన్న అతిథులు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నేను తక్కువ టైంలో ముగిస్తాను. 2-3 మినిట్స్లో ముగిస్తాను. బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్కి అప్రిషియేషన్ అండ్ థ్యాంక్స్ మీటింగ్కి అధ్యక్షత వహించిన మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ సభ్యులందరికీ, అదేవిధంగా అతిథులుగా, ముఖ్య అతిథులుగా, విశిష్ట అతిథులుగా వచ్చిన డిగ్నిటరీస్ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా తోటి సహోద్యోగులకు నా కృతజ్ఞతలు, పిల్లలందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పత్రికా మిత్రులకు కూడా, పుర ప్రముఖులకు కూడా నా యొక్క వందనములు తెలుపుతున్నాను. ఈ ప్రోగ్రాం గురించి, స్కూల్కు పెయింటింగ్ గురించి మన హెచ్ఎం గారు చెప్పారు, విద్యార్థులంతా మాట్లాడినారు, గీతా మేడం చాలా వివరించి అన్నీ చెప్పినారు. నేను మళ్ళీ అవన్నీ చెప్పి మీకు బోర్బు కొట్టించకుండా 2 విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. ఒకటి జనరాసిటీ, రెండోది గ్రాటిట్యూడ్. దీస్ ఆర్ బోత్ interlinked activities in the society which can build a meaningful society. ఈ రోజుల్లో స్వార్థం పెరిగిపోయినటువంటి సమాజంలో మనం ఉన్నాం. నేను, నాకు, నాదే, నేనే సంపాదించుకోవాలి, నాకే ఉండాలి, నా తరతరాలు తినాలి అనే సంకుచిత స్వభావం పెరిగిపోతున్న సమాజంలో జనరాసిటీ తగ్గిపోయింది. కానీ సమాజంలో ఉంటున్న మనము మన కొరకే కాకుండా ఇతరుల కొరకు, సమాజం కొరకు మనం ఏదో ఒక రూపం, అది డబ్బేనే కాదు, ఏ రకమైన సహాయం చేసినా అది జనరాసిటీ కిందకి వస్తుంది. జనరాసిటీ లేకుండా పోతే ఆ సమాజము మూర్ఖంగా మారి వ్యర్థమైపోతుంది. కాబట్టి జనరాసిటీ అనేది సమాజంలో సమసమాజంగా అందరినీ ఒక రీతిగా ఒక తాటిపైకి తీసుకొచ్చేదిగా ఉంటుంది. కాబట్టి సమాజంలో మన బాధ్యత అది ఎంతో కొంత, ఎంత నేను అనను, ఎంత చేసినా అది సహాయమే. 100 రూపాయలు చేసిన సహాయమే, 1,00,000 రూపాయలు చేసిన సహాయమే. కానీ సహాయం చేయాలనే గుణం ఉండాలి, అది ముందుకు నడుస్తుంది. అది మనకు తెలుసు. సమాజాన్ని, ప్రపంచాన్నే మార్చింది జనరాసిటీ. కోల్కతా నగరంలో సేవ చేయడానికి ఎవరు ముందుకు రాలే. మదర్ తెరీసా 5 రూపాయలు దగ్గర పెట్టుకొని సేవ చేస్తే ఈ రోజున ప్రపంచం అంతా మారిపోయింది. అది మనసు. అట్లా ఈ రోజున చాలా ఉన్నారు. మీ బెస్ట్ రన్నర్స్ వారు కూడా ఒక మంచి ఉద్దేశంతో, ఇదే కాన్సెప్ట్, జనరాసిటీ అండ్ చారిటీ అనే కాన్సెప్ట్తో మీరంతా లైక్ మైండెడ్గా ఏకమయ్యారు. ఏకమయ్యి మీకు కలిగిన దాంట్లో అందరూ కొంత వేసుకొని సమాజంలో ఏ మంచి పని చేద్దామని మీరు వెతుకుతూ మీ జనరాసిటీతో ఎన్నో పాఠశాలలకు చేసినారు, ఎన్నో కాలేజీలకు చేసినారు. లింగమూర్తి గారు నాకు బాగా తెలుసు. 2-3 ఏళ్ల క్రితం కూడా వారు వచ్చినారు మా స్కూల్కి. వచ్చి ఇట్లా ఉంది మా ఆర్గనైజేషన్, మీరేమన్నా రిక్వైర్మెంట్ ఉంటే ఇవ్వండి, ఆన్లైన్లో అప్లై చేయమని చెప్పినారు అప్పుడు కూడా. సో దే ఆర్ కంటిన్యూయింగ్ దిస్ వర్క్. సో generosity is a highly valued activity in the world. రెండవది గ్రాటిట్యూడ్. ఇప్పుడు మనం ఏర్పాటు చేసింది, చాలామంది సహాయం పొందుతారు, చారిటీ పొందుతారు డోనర్స్ ద్వారా లేక వ్యక్తుల ద్వారా, కానీ మర్చిపోతారు. కానీ అలా మర్చిపోకూడదు. గ్రాటిట్యూడ్ అనేది ప్రతి మనిషిలో ఉండాలి. అది మన ఇంటి నుంచి స్టార్ట్ కావాలి, సమాజంలోకి రావాలి. సో గ్రాటిట్యూడ్ అనేది ఉన్నప్పుడే ఆ జనరాసిటీకి మనం విలువనిచ్చిన వారం అవుతాము. మన వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది. And when English poet says, gratitude can
turn the negatives into positives. కాబట్టి సార్ ఇది మా పాఠశాల గ్రాటిట్యూడ్గా కొంచెం ఒక చిన్న ఫెలిసిటేషన్. మీరు పెద్ద సహాయం చేసినారు. 2,30,000 is not a small amount. Nowadays, people are hesitating to help in some little amount, but you have donated and helped and did a good work with the worth of 2,30,000. It's a great generosity. So for your great generosity, we are just showing a small gratitude. I bow my head and thank to the best runners. We thank you all from our bottom of heart. And not only this ends here, this news, this activity will spread in the society and many people will inspire and follow the generosity charity, because the world runs on this. Thank you very much. Thank you once again for sparing your time. Thank you one and all.